Yeah, hi everyone. So we started there taking the successful feedback. You already know. So one of our student placed in the company. So let's discuss with her. తను ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అండ్ తను జాబ్ ఎలా క్రాక్ చేశారు అండ్ ఇంటర్వ్యూలో ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ హౌ షీ మేనేజ్ టు డూ. సో లెట్స్ డిస్కస్ విత్ హర్. So let me just show you her profile. So she joined with us in the month of February, and she almost completed 33 assignments, and most of her assignments getting like 5 rating. So let's discuss with her. Yeah, hi Shweta. Hi, sir. Yes, Shweta. So you recently got offer, right? So Yes, can you sir. please share your feedback, like what kind of questions you are getting in the interview, and మీరు అది ఎలా మేనేజ్ చేశారు, అంటే మన ట్రైనింగ్ ఎలా హెల్ప్ఫుల్ అయింది, అండ్ బిఫోర్ దట్ మన ట్రైనింగ్ గురించి మీకు ఎలా తెలిసింది? ఎస్ సార్. యాక్చువల్లీ నేను యూట్యూబ్‌లో ఇట్లా వీడియోస్ చూస్తూ ఉంటే, సో, అప్పుడు మీది వన్ ఆఫ్ ద వీడియో నాకు కనిపించింది. సో, అట్లా నేను చూసి అండ్ వెబ్‌సైట్‌లో సెర్చ్ చేసి అండ్ లింక్డ్ఇన్‌లో కూడా చూసాను. సో, అట్లా మీ ప్రొఫైల్ నాకు కనిపించింది అండ్ ప్రీవియస్ బ్యాచ్‌కే జాయిన్ అవుదాం అనుకున్నాను. అండ్ కొన్ని రికార్డింగ్ వీడియోస్ చూసి ఓకే. నాకు అర్థమైతుంది. యూజువల్‌గా నాకు ఆన్‌లైన్ అంటే ప్రీవియస్‌గా ఒక ఇది తీసుకున్నాను. వేరే కోర్సు. బట్ ఆన్‌లైన్ వల్ల నాకు అంతగా అది యూజ్ అనిపియలేదు. సో, మీ వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉంటది అని చెప్పి మీకు రికార్డింగ్స్ అడిగాను కదా! సో, అవి చూసి నాకు ఓకే అనిపిచ్చాక నేను ఈ కోర్స్ తీసుకున్నాను సార్. అండ్ లైక్ వన్స్ ఆఫ్టర్ జాయిన్ అయినాక ఆహ్, స్టార్టింగ్‌లో నాకు అంత అనిపియలేదు. ఐ మీన్ లైక్ ఎలా చెప్పాలంటే నేను దీని పైన వర్క్ చేయలేదనమాట. నాకు కొంచెం డిఫికల్ట్‌గా అనిపిచ్చింది. లైక్ సెక్యూరిటీ రోల్స్, సొల్యూషన్స్ నాకు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసు. ఎందుకంటే నేను సపోర్ట్ రోల్‌లో వర్క్ చేసినాను ప్రీవియస్‌గా. సేమ్ దీనిపైనే సపోర్ట్ రోల్‌లో వర్క్ చేశాను. బట్ నాకు లైక్ ఇంప్లిమెంటేషన్ అట్లా కాన్ఫిగరేషన్, కస్టమైజేషన్ ఎలా ఉంటదో ఐడియా లేదు. సో, ఇట్లా అసైన్‌మెంట్స్ వల్ల ప్రాక్టీస్ వచ్చింది బాగా నాకైతే. అండ్ జాబ్ విషయంకొస్తే ఇనిషియల్‌గా నేను ఒక 3 ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు లిటరల్లీ నాకు ఏం తెలీదనమాట. వాళ్ళు అడిగే క్వెషన్స్‌కి నేను చానా బ్లాంక్ ఫేస్ పెట్టేసేదాన్ని. దెన్ వన్స్ ఆఫ్టర్ మీ ఈ కోర్స్ జాయిన్ అయ్యాక నాకు ఆ క్వెషన్స్ అనేటివి రాసుకొని కొన్నిగా రాసుకొని ఇట్లా ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో, నేను ఏం చేసేదాన్నంటే ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు నేను ఒక రికార్డ్ లాగా ఆన్ చేసి పెట్టుకునేదాన్ని నా ఫోన్‌లో. వాళ్ళేవైతే అడుగుతారో అవంతా మళ్ళీ వన్స్ ఆఫ్టర్ నేను ఇంటర్వ్యూ అయిన తర్వాత క్రాస్ చెక్ చేసుకొని ఆ క్వెషన్స్ రాసుకునేదాన్ని. సో, ఇట్ హెల్ప్ మీ ఎ లాట్ అనమాట. సో, నెక్స్ట్ ఇంటర్వ్యూకి కూడా నాకు చాలా యూజ్ అయిందది. అండ్ మోస్ట్ ఆఫ్ ద క్వెషన్స్ మన కోర్స్‌లో ఉన్నవే వచ్చాయి. అండ్ ఇంకా సినారియో బేస్డ్ క్వెషన్స్ అంటే మీరు కొన్ని ఇచ్చారు కదా! సినారియో బేస్డ్ క్వెషన్స్ ఇవి అడుగుతారు అని చెప్పేసి. సో, వాటిని నేను గో త్రూ అయ్యాను. అక్కడి నుంచే నాకు కొన్ని యూజ్ అయ్యాయి. అండ్ మన అసైన్‌మెంట్స్‌లో చేసేటప్పుడు, క్లాస్‌లో చేసేటప్పుడు దాన్ని బేస్ చేసుకొని కూడా ఐ మీన్ మనం సినారియో బేస్డ్ క్వెషన్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనకి హెల్ప్ అయితది. అండ్ మోస్ట్‌లీ సెక్యూరిటీ రోల్ కాన్సెప్ట్స్, సొల్యూషన్ కాన్సెప్ట్స్ అనేటివి దీనిపైన ఎక్కువ అడిగారనమాట. సో, అది నేను ఈజీగా మేనేజ్ చేయగలిగినాను. ఎందుకంటే మనకి అన్నీ సినారియో బేస్డ్‌గానే మీరు అసైన్‌మెంట్స్ అనేటివి ఇచ్చారు కాబట్టి, సో, ఐ కెన్ ఈజీలీ మేనేజ్డ్ దట్ పార్ట్ అనేది. అండ్ కోడింగ్ పార్ట్‌కొస్తే లైక్ జావా స్క్రిప్ట్, ప్లగిన్స్. సో, నాకు జావా స్క్రిప్ట్ అనేది చానా యూజ్ అయింది. వాళ్ళు 3+ ఇయర్స్ కాబట్టి జావా స్క్రిప్ట్, ప్లగిన్స్ కూడా అంత ఇన్ డెప్త్‌గా అడగరు. బట్ బేసిక్ అడుగుతారు. జావా స్క్రిప్ట్ అయితే అడిగారు. సో, మన క్లాస్‌లో చెప్పిన కర్డ్ ఆపరేషన్స్ అనేటివి నాకు చానా యూజ్ అయ్యాయి. అదే సార్ లైక్ యా, నాకు గుడ్. ఒక 2, 3 ఆఫర్స్ వచ్చాయి అట్లనే. గుడ్, గుడ్. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు శ్వేత? నేను ఆల్మోస్ట్ ఒక 15 అయ్యాను సార్. 15 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. సో హౌ మెనీ ఆఫర్స్ యూ మేనేజ్ టు గెట్ ఇట్? లైక్ నాకొచ్చి ఒక 4 వచ్చాయి. 4లో నేను ఇంకా నా ప్యాకేజ్ అండ్ ఎంఎన్‌సి చూస్ చేసుకొని జాయిన్ అయ్యాను. గ్రేట్, గ్రేట్. సో మీకు ఐ థింక్ యూ గాట్ ఆఫర్ ఫ్రమ్ ద ఎంఎన్సి, దట్స్ గుడ్. యాహ్! యెస్ సార్. అండ్ మీకు ప్రీవియస్ ప్యాకేజ్ ఎంత ఉన్నది శ్వేత? ప్రీవియస్ వచ్చి 4.35 ఉన్నది సార్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ప్యాకేజ్ ఇన్ ద రేంజ్ లో, సో హౌ 9 మచ్? పాయింట్ సార్. గ్రేట్, గ్రేట్. ఇట్స్ ఆల్మోస్ట్ 100% యాహ్! యెస్ సార్. హైక్. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ సో మన కోర్స్లో లైక్ మీకు ప్రాక్టికల్గా అనిపించిందా, థియరిటికల్గా
అనిపిచ్చిందా? చాలా ప్రాక్టికల్‌గా అనిపిచ్చింది సార్. థియరిటికల్‌గా కూడా ఉంది. లైక్ అదేంటంటే మనకి బిఫోర్ ప్రాక్టికల్ మనకి థియరిటికల్ నాలెడ్జ్ అనేది డెఫినెట్‌గా ఉండాలి. ఇఫ్ యూ ఆర్ హ్మ్. గివింగ్ సమ్ ఇంటర్వ్యూస్ అనేది. సో, ప్రాక్టికల్‌గా ఏంటంటే మనకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని సినారియో బేస్డ్ క్వెషన్స్ అడుగుతారు. ఈ సిట్యుయేషన్‌లో ఉంటే నువ్వు ఏ వేస్ యూజ్ చేస్తావు? లైక్ వి డూ హ్యావ్ వర్క్ ఫ్లోస్, పవర్ ఆటోమేట్ ఫ్లో అండ్ ప్లగిన్స్ ఉన్నాయి కదా! దేన్ని బేస్ చేసుకొని ఏ సినారియోని బేస్ చేసుకొని ఏ మెథడ్ యూజ్ చేస్తావు అన్నట్టు అడుగుతారనమాట. ఇవంతా మనకి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా క్లాస్‌లోనే. సో యాహ్! దట్ వీ కెన్ గెట్ టు నో ఏ టాస్క్‌కి ఏది యూజ్ చేస్తే ఆప్టిమైజేషన్ అనేది కరెక్ట్‌గా ఉంటది అనేసి మనకి తెలుస్తది. మీరు ఆల్‌మోస్ట్ డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళు మన అసైన్‌మెంట్స్‌కి? లైక్ నేను ఒక 2, 3 హవర్స్ స్పెండ్ చేశాను సార్. యాక్చువల్‌గా నా నైట్ షిఫ్ట్స్ నేనప్పుడు వర్క్ చేసేటప్పుడు. హ్మ్. సో, ఆహ్, పొద్దున్న లేసి మన క్లాస్ ఉన్న తర్వాత అప్పుడు స్పెండ్ చేసేదాన్ని. హ్మ్. నైట్ షిఫ్ట్స్ కాబట్టి కొంచెం కష్టం అనిపిచ్చింది. బట్ క్లాస్ ఇంటూ ఒకసారి ఐ మీన్ క్లాస్ ఇనేస్తే మనకు ఆల్మోస్ట్ అక్కడికే అర్థమైపోతది. మళ్ళీ నేను క్లాస్‌ని మళ్ళీ చేసేదాన్ననమాట. సో, నా అండర్‌స్టాండింగ్ కోసం ఇంకా బెటర్‌గా. హుహుహుహు. గుడ్. గుడ్. సో, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి కాల్స్ ఎలా వచ్చాయి శ్వేత? బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ యెస్ సార్. మంత్లీ. కాల్స్ అయితే మనకి బావున్నాయి సార్ దీనిపైన. హ్మ్. ఎస్పెషల్లీ అండ్ లైక్ ఇంకా 2 ఏమో నాకు తెలీదు గానీ 3 ప్లస్‌కయితే చానా బావున్నాయి. ప్యాకేజెస్ కూడా ఇంకా మనం మంచిగా ప్లగిన్స్ ఇన్ డెప్త్‌గా నేర్చుకొని మీరు చెప్పినవన్నీ కంప్లీట్ చేస్తే ప్లగిన్స్ కాన్సెప్ట్ బాగుంటే దే కెన్ గివ్ అనమాట. మనం ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తే దే ఆర్ రెడీ టు గివ్ దట్ మచ్ ఓన్లీ. ఓకే. ఓకే. అండ్ జాబ్ సెర్చ్‌కి మీరు ఫాలో అయిన టిప్స్ ఏంటి? లైక్ ఇప్పుడు మనకి ఎక్కువ కాల్స్ హ్మ్. రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ ఉంటాయి గదా! అది మీకు హుహుహు. ఆల్రెడీ పోస్ట్‌లో కవర్ చేశారు. సో, యెస్ అలా సార్. మీకు జాబ్ సెర్చ్‌కి మీరు ఏ టిప్స్ ఫాలో అయ్యారు? అవి ఏవి ఎక్కువ హెల్ప్‌ఫుల్ అయ్యాయి? ఎక్కువంటే లైక్ నౌకరీ డైలీ అప్డేట్ చేస్తూ అండ్ లింక్డ్ఇన్ కూడా మనం డైలీ అప్డేట్ చేస్తూ అండ్ హెచ్ఆర్‌తో కనెక్ట్ ఐ మీన్ హెచ్ఆర్ వాళ్ళు పోస్ట్ చేస్తారు జాబ్స్ అనేటివి లింక్డ్ఇన్‌లో కూడా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే లింక్డ్ఇన్ అంత స్పెండ్ చేయరు టైము. బట్ వి డూ హ్యావ్ జాబ్స్ ఆన్ లింక్డ్ఇన్ యాస్ వెల్. వాళ్ళకి హెచ్ఆర్‌కి డైరెక్ట్‌గా మనం కనెక్షన్ రిక్వెస్ట్ సెండ్ చేసి అడిగినా కానీ అట్లా ఆ వేలో కూడా మనం స్కోప్ ఉంటది మనకి జాబ్ రావడానికి. యాహ్! హ్మ్. యాహ్! సో, మీకు మోస్ట్‌లీ లింక్డ్ఇన్ హెల్ప్‌ఫుల్ అయిందా? నౌకరీ యెస్ హెల్ప్‌ఫుల్ సార్. అయిందా కంపారేటివ్‌గా? నాకైతే నౌకరీ నుంచే ఎక్కువ కాల్స్ వచ్చాయి సార్ కంపేర్ టు లింక్డ్. సో, నౌకరీ మీరు డైలీ అప్డేట్ చేసేవాళ్ళా? యెస్ సార్. డైలీ పొద్దున్నే 7:30-8:30 ఆ టైంలో అప్డేట్ చేస్తే సో మనకి వస్తాయి కాల్స్ బాను. మీకు ఇంతకుముందు కోడింగ్ ఐడియా ఉందా శ్వేత? నో సార్. కోడింగ్ అయితే నాకు అసలేం ఐడియా లేదు. వన్స్ ఆఫ్టర్ నేను కోర్స్ జాయిన్ అయ్యాకే నాకు ఐ మీన్ ఆ పార్ట్ ఇనిషియల్‌గా కొంచెం కష్టం అనిపిచ్చింది. బట్ లేటర్ ఆన్ అసైన్‌మెంట్స్ అనేటివి బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి హ్మ్. నాకైతే కొంచెం ఈజీ అనిపిచ్చింది చేస్తూ ఆ! చేస్తూ. ఓకే. ప్రాక్టీస్‌లో మీకు ఈజీ అయింది మీ టాస్క్ యెస్. వచ్చేసి. యెస్ యాహ్! సార్. సో, ఇప్పుడు నాన్ కోడింగ్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి మన హ్మ్. క్లాసెస్ ద్వారా విల్ దే గెట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద కోడింగ్? యెస్ సార్. డెఫినైట్‌లీ. డెఫినైట్‌లీ. సో, మన ఎక్స్‌ప్లనేషన్ ప్రాసెస్ మీకెలా అనిపించింది ఓవరాల్‌గా? లైక్ కోడింగ్ కాన్సెప్ట్స్ కానీ, నాన్ కోడింగ్ కాన్సెప్ట్స్ గానీ? యెస్ సార్. చెప్పినట్టు ద వే ఆఫ్ టీచింగ్ అనేది మీ దగ్గర అయితే నాకు చానా బాగా నచ్చింది. అది ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఏందంటే ఆన్‌లైన్ అంటే ఆన్‌లైనా లైక్ మనకి సరిగ్గా అర్థం కాదేమో అట్లా అనిపిస్తుంది కానీ బట్ మీ దగ్గర ఒక పర్సన్ అనేవాళ్ళు ఉంటారు. ఈవెన్ ఇన్ కేస్ ఏ టైంలో కానీ డౌట్ వచ్చినా మీకు పింగ్ చేసినా అండ్ మీ సపోర్ట్ టీమ్‌కి పింగ్ చేసినా దే ఆర్ ఓకే టు కనెక్ట్ అట్ ఎనీ టైమ్ అనమాట. సో, హ్మ్. ఆ వేలో మనకి ఏ చిన్న డౌట్ ఉన్నా గానీ మీరు హెల్ప్ చేస్తారు. అది ఆ పార్ట్ అయితే నాకు దీంట్లో బా నచ్చింది ఈ కోర్స్‌లో. ఓకే. అంటే నేను ప్రీవియస్‌గా తీసుకున్నాను వేరే కోర్సు. ఈ కోర్సు గాదు. అక్కడేంటంటే చాలా మందుంటారు. సో, అసలంత స్పెండ్ చేసేవాళ్ళు కాదు మన కోసం అని పర్టిక్యులర్‌గా టైము. బట్ ఈ కోర్స్‌లో అలా కాదు. ఏ పర్సన్‌కి ఏ టైంకి డౌటొచ్చినా మీరు రిప్లై ఇస్తారు అండ్ మీ సపోర్ట్ టీమ్ కూడా ఉన్నారు కదా! హ్మ్. ఫైనల్ ఇయర్ సంబంధం. తను హ్మ్. ఏ టైంలో అయినా కనెక్ట్ అయ్యి ఇష్యూ రిజాల్వ్ చేస్తారు. అది నాకు కొంచెం బాగా అనిపిచ్చింది ఈ కోర్స్‌లో. యాహ్! కరెక్ట్. సో, మీకు ఆ డౌట్ సెషన్స్ ఎందుకు మనం అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చామంటే, మీరు హుహు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌లా ఎళ్ళినప్పుడు కైండ్ ఆఫ్ ఎంట్రీ లెవెల్ డౌట్స్ అనేది మనం ఇంటర్నల్‌గా డిస్కస్ దే మే యెస్ ఫీల్ సార్. యూ ఆర్ నాట్ వర్తీ. సో, ఆ యెస్. కైండ్ ఆఫ్ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవడానికి మీకు ఆ హ్మ్. ఫెసిలిటీ అనేది ఇంపార్టెంట్. యెస్ సార్. యెస్. మీకు ఈ కైండ్ ఆఫ్ సిమిలర్ డౌట్స్ ఇంకా మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసేటప్పుడు రావు. సో యెస్ దట్ సార్. మీకు ఒక ఎక్స్‌పీరియన్స్ పర్సన్ లాగా బిహేవ్ చేయాలి. హుహు. మనం జాబు అదేదో చేసి ఎంటర్ అవ్వచ్చు కానీ అది సర్వే అవ్వాలంటే సబ్జెక్ట్ ఉండాలి. యెస్. సబ్జెక్ట్ ఈస్ యెస్. మ్యాండేట్. యెస్ సార్. సబ్జెక్ట్ లేకుండా మీరు జాబ్ ఎంటర్ అయితే అదేంటి లైక్ వర్క్ చేయలేం. అలాగే యెస్ మనకి సార్. టెన్షన్స్ వస్తాయి. టెన్షన్ టు హుహు. సో యూ మే అన్‌కంఫర్టబుల్ విత్ ద జాబ్. దట్ యెస్ ఈస్ సార్. ఓన్లీ థింగ్.
యాహ్! సో, మీ హుహు. కోడింగ్ యూ ఆర్ కంఫర్టబుల్ నౌ రైట్? యెస్ సార్. యెస్ సార్. ఐయామ్ కంఫర్టబుల్. మనకి చాట్‌జీపీటీ కూడా హెల్ప్ చేస్తది కోడ్ రాయటానికి. మనం ఆ హుహు. టిప్స్ కూడా నేర్చుకున్నాము. నేర్చుకున్నాం. యెస్ సో, సార్. ఆ టిప్స్ ఫాలో అయితే మీకు ఈజీగానే ఉంటుంది. షూర్. షూర్ సార్. సో, లైక్ ఇప్పుడు మీకు కొత్తగా మన కోర్స్‌లో ఎవరైనా జాయిన్ అవుతున్నారనుకోండి. మన కోర్స్ హుహు. ప్రాసెస్ అదంతా మీకొక ఐడియా వచ్చింది. సో, హుహు. వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? లైక్ మీరు ఇది హ్మ్. కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసుంటాను. ఇది చేసుంటే ఇంకొంచెం మంచిగా నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చుంటుంది కదా! యెస్ సార్. యెస్ సార్. లైక్ సో, వాట్ కైండ్ ఆఫ్ సజెషన్ యూ గివ్ వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే కోర్స్‌లో? యెస్ సార్. నేనేం చెప్తానంటే లైక్ అసైన్‌మెంట్స్ అనేటివి కరెక్ట్‌గా ఫాలో అయినా గానీ వీ కెన్ డెఫినైట్‌లీ గెట్ జాబ్ అనమాట. నేను స్టార్టింగ్‌లో నైట్ షిఫ్ట్స్ వల్ల కొంచెం అసైన్‌మెంట్స్ అనేటివి డిలే చేశాను. బట్ నేను కవర్ అప్ చేసుకున్నానది. ఇప్పుడు ఇంకొంచెం ఉన్నాయి. అవి ఐ మీన్ కవర్ చేసేస్తాను. బట్ ఏందంటే అసైన్‌మెంట్స్ అనేటివి కరెక్ట్‌గా చేస్తే మనకి ఆ కాన్సెప్ట్ అనేది బాగా మైండ్‌కెక్కుతది. అండ్ మనం ఇంటర్‌వ్యూస్ కూడా చాలా బాగా ఇవ్వచ్చు అనేసి నేనైతే ఒక సజెషన్ ఇస్తాను. ఈవెన్ ఇన్ కేస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా గానీ. అండ్ నేను కూడా ఈ కోర్స్ చాలా మందికి సజెస్ట్ చేశాను. ఎందుకంటే నాకు వర్తబుల్ అనిపించింది పర్సనల్‌గా. సో, ఐ మీన్ నాతో వర్క్ చేసే వాళ్ళకి కానీ, లింక్డ్ఇన్‌లో నాకు ఇట్లా పరిచయమైన వాళ్ళకి కానీ నేను ఈ కోర్స్ సజెస్ట్ చేశాను. థాంక్స్ రమ్య. యాహ్! యాహ్! సో, అసైన్‌మెంట్స్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. నేను మీకు యెస్ అది సార్. ఆల్రెడీ ఎవ్రీడే క్లాస్‌లో చెప్తూనే ఉంటాను డైలీ బేసిస్. యెస్ సార్. అంటే యెస్ మీకు సార్. మానిటరింగ్ గూడా ఉంటుంది. మీరు చేస్తున్నారా లేదా ఇండివిడ్యుయల్‌గా. ఓకే. సో, వై బికాస్ మీకు అసైన్‌మెంట్ చేస్తేనే మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుద్ది. ప్రాక్టికల్ కాన్ఫిడెన్స్. జస్ట్ క్లాసెస్ వింటే బిల్డ్ అవ్వదు. యెస్ సార్. సో, డే 1 నుంచే సీరియస్‌గా తీసుకొని మన ప్రాసెస్ సక్సెస్ అనేది వస్తది. లైక్ మీకు యెస్. కోర్స్ అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అయితే మీకు మళ్ళీ తర్వాత చేయాలన్నా ఒక ట్రాక్‌లో ఉండరు. యెస్ సార్. సో, ఓకే సౌమ్య. థాంక్ యూ సో మచ్. యాహ్! బెస్ట్ ఆఫ్ లక్. థాంక్ యూ సో మచ్ సార్.